హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా. లాస్ట్ వ్లాగ్లో క్రిస్మస్ది షేర్ చేసినప్పుడు మా పాప కేక్ చేయమని చాలా గొడవ చేసింది, కానీ ఆవిడ కుదరలేదు అని చెప్పాను కదా. దాని కంటిన్యూయేషన్ షూట్ చేశాను కానీ పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడైతే చూసేద్దాము. 3/4 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను, 1 కప్ పెరుగు. యాక్చువల్గా పెరుగు ఫస్ట్ తీసుకుని దాంట్లో తినే సోడా ఉంటుంది కదా, అది 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. బై మిస్టేక్ నేను బెల్లంలో వేసాను, బట్ దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే మనకి అవుతుంది. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేద్దాము. సోడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేస్తే పొంగుతుందన్నమాట. రైజ్ అయిన తర్వాత మనము 1.5 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. 1 కప్పు పెరుగుకి 3/4 కప్పు బెల్లం తురుము, 1.5 కప్పు గోధుమ పిండి. ఈ రెసిపీ బేక్ విత్ సివేష్ ఎగ్లెస్ కేక్స్లో మీకు ఉంటుంది, కావాలంటే ట్రై చేయొచ్చు. ఎస్పెషలీ తన షార్ట్స్లో చాలా చెప్తాడు వీట్ ఫ్లోర్ యూస్ చేసి. చూడండి, ఇక్కడ మీకు బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు క్లియర్గా చూస్తే తెలుస్తుంది రైజ్ అయిందనమాట. ఇప్పుడైతే మనము మెజర్ చేసి పక్కన పెట్టుకున్న ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మన బేకింగ్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసి ఆ గోధుమ పిండిలో మంచిగా జల్లెల్లో వేసి సిఫ్ట్ చేసుకుందాం అన్నమాట. ఈ మిశ్రమంలో మనకి ఇలా బబుల్స్ ఎక్కువ వస్తే ఏరేషన్ జరుగుతుంది, కేక్ కూడా చాలా స్పంజీగా వస్తుంది. ఇక్కడైతే 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను, 1/2 కప్ మిల్క్ తీసుకోవాలి, అంతే. పెద్దగా ఎక్కువ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వెతుక్కునే ఉండవండి, ఇంట్లో రెడీగా ఉన్నదే. ఏ స్పూన్తో అయితే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ తీసుకున్నామో 1/2 టీ స్పూన్, ఆ టీ స్పూన్తోనే మనం వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసాము. ఈ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసిన వెంటనే మీకు మంచి అరోమా అయితే వచ్చేస్తుంది. ఇంకా మీరు ద బెస్ట్ కంపెనీది యూస్ చేస్తే ఒక 2 చుక్కలైనా సరిపోతాయి. మొత్తానికి మిల్క్ కూడా యాడ్ చేసి వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేశాను కదా, ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. మీకు ఇందులో టూటీ ఫ్రూటీ నట్స్ ఏమైనా వేసుకోవాలనుకున్నా కానీ ఒక్కసారి ఆ గోధుమ పిండిలోనే వాటిని దొర్లించేసి వేస్తే అడుక్కి వెళ్ళిపోకుండా అక్కడక్కడ మంచిగా సెగ్రిగేట్ అయ్యి నీట్గా వస్తాయి. అండ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ తెలుసు కదా, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే చేయడం. నేను ఓవెన్లో చేద్దామన్నా నాది యూస్ చేయడం రావడం లేదు, ఎక్కువ టెంపరేచర్ అయిపోయి మాడిపోవడం అలా అవుతోంది. మొన్న న్యూ ఇయర్కి పల్లవి వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నాం ఇద్దరమును, కుదరలేదు. ఏదో ఒక కబుర్లలో పడి చక్కగా బ్యాటర్ అంతా టిన్కి బేకింగ్ పేపర్ యాడ్ చేసేసి ప్రీహీట్ చేసిన ఈ 5 లీటర్ కుక్కర్లో అయితే పెట్టాను. మంచిగా 1 అవర్ పడుతుంది, 1 అవర్ టు 1 అవర్ 10 మినిట్స్ కూడా పడుతుంది అంతే. ఇలా టూత్ పిక్ పెట్టి పొడిచి చూసుకోండి. ఇలా అంటుకుంది అనుకుంటే మీరు కాసేపు ఉంచి తీయాలి, లేదు అంటుకోవట్లేదు అనుకుంటే తీసేయచ్చు. నేను ఒకసారి చెక్ చేశాను కానీ నాకు కొంచెం సెంటర్లోనే ఇంకొంచెం కుక్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇంకో 10 మినిట్స్ అలా వదిలేసి మంచిగా బయటకి రూమ్ టెంపరేచర్ వచ్చాక దాన్ని డిష్ అవుట్ చేసుకుని, మా ప్రణవ్య కోసం చేసింది కాబట్టి దాంతోనే కట్ చేయించాను అంతే. దాని ఎక్సైట్మెంట్, దాని హ్యాపీనెస్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ కేక్ ఇప్పటికీ నేను 3 టైమ్స్ చేశాను. నెక్స్ట్ ఒక 2 డేస్ తర్వాత కూడా మళ్ళీ చేశాను అనమాట. తర్వాత పల్లవి వాళ్ళు న్యూ ఇయర్కి వచ్చినప్పుడు కూడా ఏమి కేక్ కొనమంటావా చేద్దామా అంటే చేసుకుందాంలే అంది. మేబీ దాంట్లో క్లియర్ వీడియో పెడుతుందేమో ఇంగ్రీడియంట్స్తో, చూడొచ్చు. అండ్ ఇక్కడైతే మొత్తానికి కేక్ అది కొయ్యడం రాక అలా అనిపించింది కానీ గట్టిగా అయితే లేదండి. మా పాప కత్తి రివర్స్ పట్టుకుని కట్ చేస్తోంది ఎంతసేపటికి. మంచిగా అయితే ఉడికి లోపలంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ధనుర్మాసం కాబట్టి నేను మీకు ఇక్కడ ధనుర్మాసం ముగ్గు కూడా షేర్ చేశాను. నాకు బేసిక్గా ఎక్కువ రావు, మనం కూడా గూగుల్ మాతని నమ్ముకుని గుడ్డిగా ముందుకెళ్ళిపోవడమే. అందులో భాగంగా ఈ ముగ్గు మా అమ్మ వచ్చింది ఆ రోజు సాయంత్రం, చాలా బాగా వేసావే అందనమాట. ఇది క్రిస్మస్ తర్వాత 27th షూట్ చేసిన వ్లాగ్. యాక్చువల్లీ పార్వతి క్రిస్మస్ టైంలో వాళ్ళ పాపకు కూడా హాలిడేస్ అని చెప్పి ఇక్కడికి వచ్చింది, పర్సనల్ వర్క్ ఏదో ఉంటే. వచ్చేటప్పుడే పల్లవి చెప్పింది, ఇలా పారు వస్తుంది కలుస్తానంది ఈసారి అందరి ఫ్రెండ్స్ని, నువ్వు కూడా రా ఆ టైంలో
అని చెప్పి. నాకేమో కుదరలేదు. వాళ్ళు బేగం బజార్ వెళ్ళేటప్పుడు కూడా ఆ రోజు నన్ను చాలా బతిమలాడింది పల్లవి అయితే. "ఏం చేస్తావే రావచ్చు కదా" అని. బద్ధకంగా ఉందే, పైగా వెదర్ చల్లగా ఉంది, నాకు పడుకోవాలని ఉంది అని చెప్పి వెళ్ళలేదు. అండ్ ఇంకా సండే కుదిరింది. బికాజ్ సాటర్డే పీటీఎం ఉండిందనమాట. ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళా. ప్రణవి అని మా భాస్కర్ ఇంట్లో చూసుకుంటారని చెప్పాడనమాట. పిల్లని ఊరికే తిప్పడం ఎందుకులే, నేనే తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ మండే స్కూల్ ఉంటుంది. అట్లీస్ట్ ఉన్న సండే చక్కగా ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. తనును వాళ్ళ డాడీ డాటర్ డే ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ. అమ్మ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది, డాడీ మనం ఎంజాయ్ చేద్దామని. నేను వెళ్ళే టైంకి వీళ్ళు షార్ట్స్, రీల్స్ అన్నీ నాతో ఏవో ప్లాన్ చేసుకున్నారు. పెద్ద స్కెచ్చే వేశారు. మనకేమో అది అంత ఏమంటారు, అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయింది కదా ఈ మధ్య. ఏదో బాగానే మేనేజ్ చేసాం. ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. సో పళ్ళు ఏమో ఇక్కడ జడ వేస్తుంది సంయుక్తకి. కరెక్ట్గా సంయుక్త 5 years పాపగా ఉన్నప్పుడు ప్రణవ్య 1.5 year పాప 1 year దాటిన తర్వాత మాటలు వచ్చినప్పుడు చూసామన్నమాట ఇద్దరు. ఆ పిక్స్ కోసం వెతికాను. వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి కానీ పిక్ లేదు. అదే మాట్లాడుకున్నాం, చాలా పొడుగొచ్చిందే పారు, మీ పాప నీకంటే పొడుగైపోతుంది అని. అదే నవ్వుకున్నాం. నువ్వు మీ పాపను తాకుండా ఎందుకు వచ్చావు, ప్రణవ్యం చూద్దాం అనుకున్నాను నేను పెద్ద అయ్యాక, వీడియోల్లో చూసింది కాకుండా అని అంది. లేదులే స్ట్రెయిన్ అయిపోతుంది, కోల్డ్ కూడా ఉంది, మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఉన్నాడు, వాడికి స్ప్రెడ్ అవుతుంది, ఎందుకులే అని తేలేదు. ఇలా కబుర్లు చెప్పుకుంటూ నేను వేసే నా కుళ్ళు జోకులకి చాలా ఎంజాయ్ చేసింది అనమాట. అప్పటి వరకు హెల్త్ కొంచెం అప్సెట్ ఉంది అని డల్గా ఉందంట. అందుకని నువ్వు వచ్చాక అది చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది అని పళ్ళు చెప్పింది అనమాట. ఈసారి అలా అయితే మా ఇంట్లో దిగు, నువ్వు ట్రిప్ అంతా ఎంజాయ్ చేసేలాగా నేను నవ్విస్తూనే ఉంటాను అని చెప్పా. ఇంకా జూడియోకి అసలు వీళ్ళు నన్ను లంచ్కి అని పిలిచారండి. లంచ్ అనేటప్పటికి టెంప్ట్ అయ్యి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లంచ్కి జూడియోకి వెళ్ళి లంచ్కి వెళ్దామన్నారు. తీరా చూస్తే 5 అయిపోయింది జూడియో దగ్గరే. జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ ఏదో కొంచెం చూసి స్నాక్స్లా ఏవో అక్కడ పునుగులు తినేసాం అనమాట. ఇంతసేపు నేను అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ ఉండి మాట్లాడుతున్నాను కదా, వాళ్ళు రిలైజ్ అయ్యారు నువ్వు వ్లాగ్లో ఎందుకు రావట్లేదు అని. ఇంకప్పుడు నన్ను కూడా నాకు ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి కవులు చెప్పుకున్నాం. ఆ క్లిప్ ఏదో షూట్ చేసింది పల్లవి. నీ ఫోన్ ఇవ్వు, నువ్వు అసలు ఏం షూట్ చేసుకో మా ఇంటికి వస్తే అని చెప్పి. నేనేదో ఆర్గ్యూ చేస్తుంటే పారుతో ఊరుకో అని వెనకాల తల మీద అలా దిగుతుంది. మీరు ఇక్కడ ఒక మాట్లాడదాం అనుకున్నా. ఈ మధ్య పార్వతికి పెట్టే నెగిటివ్ కామెంట్స్ చూసి ఎప్పటి నుంచో పెడుతూ ఉంటారు. నేను ఎందుకు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వనండి బేసిక్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికైనా సపోర్ట్గా మాట్లాడితే వ్యూస్ కోసమా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంటారు. ఇలాంటివి మనము ఎందుకు తీసుకోవడం, ఇలాంటి ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడు రిస్క్ తీసుకోకూడదు. మంచిగా మన పని చేసుకుందామా, ఇష్టమైతే వీడియోలు పెట్టామా, కుదరకపోతే కామ్గా ఉన్నామా అని ఉండొచ్చు. బట్ ఈసారి లాస్ట్ టూ ట్రిప్స్గా హైదరాబాద్ వచ్చి వెళ్తుంటే తనని అందరూ ఏదో ఏంటి వేరే వాళ్ళ ఇంటి మీద పడి పారాసైట్ లాగా తింటుంది ఇట్లా అంటున్నారు కదా. ఇప్పుడు మనము ఇంట్లో భోజనం వండుకున్నప్పుడు ఒక మనిషికే వండుకోం కదా, ఎక్స్ట్రా ఒక పర్సన్కి ఎప్పుడూ ఉంటుంది. అట్లాంటిది ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేశారు అంటే అవతల వాళ్ళు ఆ ఫ్రెండ్ని ఊరికే పిలవరు కదండి, ప్రేమతో ఆప్యాయతతోనే పిలుస్తారు. పల్లవికి నాకు ఒకళ్ళని పిలవాలంటే వ్యూస్ ఇవి కావాలి అలా ఏమీ ఉండవు. మీరు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. మేము మా సబ్స్క్రైబర్ కౌంట్ ఎంతున్నా, మాకు వచ్చే వ్యూ కౌంట్ ఎంతున్నా, మమ్మల్ని ఎవరైనా పిలిచి పలకరించి మంచిగా వాళ్ళతో మాకు ఆ వైబ్ బాగుంటే మేము చాలా బాగుంటాము. అట్ ద సేమ్ టైం ఎవరితోనూ గొడవ అయితే పెట్టుకోవాలని ఎప్పుడూ అనుకో. మన ఇద్దరి నేచర్ అది కాదు కాబట్టి సింక్లో 7 years నుంచి ఉన్నాం. అట్ ద సేమ్ టైం పారుకి నేనంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ టైం యూట్యూబర్ని ఎవరినైనా లైఫ్లో కలిసింది అంటే విజయవాడ అదే పని మీద వచ్చినప్పుడు నన్ను కలిసింది త్రూ పల్లవి కాంటాక్ట్ చేసి, ఏమే అది నేను కలవాలనుకుంటుంది, నీకు ఓకేనా అని అడిగితే అందులో ఏముందే రమ్మను అని. ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది. మొన్న నీకు అసలు నేను అన్నం పెట్టానా మా ఇంట్లో, నాకు గుర్తు రావట్లేదు అంటే అదేంటే మనం బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ చేసాం, నువ్వు గులాబ్ జామున్ చేసావు శుచి అని కూడా చెప్పింది అనమాట మంచిగా. అలాంటప్పుడు మీరు ఒక మనిషి ఉండే ఇంటిని, వాళ్ళ భాషని, వేషధారాన్ని చూసి జడ్జి చేయకండి. అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ వీడియోలో నా వ్యూవర్స్ ఎవరు తనని అనలేదు, బట్ ఇది రీచ్ అయితే కనుక ఎవరికైనా జనరలైజ్డ్గా చెప్తున్నాను. అంత నెగిటివిటీ వద్దు. ఒక ఆడమనిషి కష్టపడి
ఏదో చేసుకుంటోంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే యూట్యూబ్ మీద నాకు చేయాలని ఉన్నా డిఫరెంట్‌గా ఏదైనా మా ఇంట్లో నాకు ఆ సపోర్ట్ రావట్లేదు కదా! వి షుడ్ అప్రిషియేట్ దట్ పర్సన్ అక్కడ అంతే. మేబీ తనకి అలాంటి కంటెంట్ చేయడం వల్లే వ్యూస్ వస్తాయని తను అనుకుండి అలా చేసుకుంటూ వెళ్తుందేమో. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూస్తే చూడాలి. లేకపోతే మనకు చూడకపోతే వదిలేయాలి. అంతేగాని మాట జారకూడదు. ఒకసారి జారితే అది వెనక్కి తీసుకోలేం మనము. అది మనకి తెలిసిందే కదా! సో, ఇక్కడ జూడియోలో ఏంటంటే న్యూ ఇయర్‌కి నేను పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి యాక్చువల్లీ. కొంచెం ప్లాన్ రివర్స్ అయ్యింది. వాళ్ళు మా ఇంటికొచ్చారు. అప్పటికి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా కిడ్స్‌కి నేను వెస్ట్ సైడ్‌లో కొన్నా. సో, ఈ ఇయర్ కూడా బట్టలు అది రిలయన్స్‌లో మంచి ఫ్రాక్ తెచ్చింది వెస్టర్న్‌ది ప్రణవ్యకి. మీకు చూపించాను కూడా. ఇప్పుడు కూడా కొంటాను అందనమాట. వాళ్ళకి ఎందుకు అస్తమానం బట్టలు అన్నాను నేను. అలా కాదే ప్రణవ్యకి కొంటాను. నాకు కిడ్స్ ఆడపిల్లలు ఇష్టం కదా అని సంయుకిను ప్రణవ్యకి ఇద్దరికీ కొందనమాట. సో, మీకు పల్లవి వీడియోలో కానీ నా వీడియోలో కానీ నెక్స్ట్ షేర్ చేస్తాను పల్లవి కొన్న టాప్స్. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది అనిపించింది. మొత్తానికైతే నాకేమో ఒక పక్క ఆకలేస్తోంది. సంయుకిను నాకు ఇంకా ఆంటీ వెళ్ళిపోదామా ఆంటీ టైప్లో ఉంది. బట్ ట్రయల్ రూమ్ బాగా క్రౌడ్ ఉండి క్యూ లైన్ ఉండడం వల్ల ప్రతిదీ చూస్తూనే ఉన్నామన్నమాట. సో, అది జనరల్‌గా నేను చెప్పాలనుకున్న ఫ్రెండ్‌షిప్‌లో భాగంగా తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడిపోయింది అయితే ఇక్కడ ఏదీ లేదు. సో, నాకైతే పల్లుకి ఒక టాప్ నచ్చింది. ఎలాగో నీ బర్త్‌డే మార్చ్ 2 వస్తుంది కదా! నువ్వు ఇప్పుడే కొనేసుకో. అప్పటికి నేను మర్చిపోతే మళ్ళీ నేను కొనలేను అంటే అది కొనుక్కుంది. అది ఫ్యూచర్ వ్లాగ్స్‌లో చూడొచ్చు. అండ్ ఇక్కడైతే జేఎన్‌టీయూ స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి వచ్చాం కానీ ఏం షాప్ చేయలేకపోయాము. నాకైతే ఆ షాప్ చేయాలి అన్న షాపింగ్ చేయాలన్న మూడ్‌లో లేను. బట్ వీళ్ళేదో ట్రై చేస్తున్నారు. ఇక్కడ బేరం సెట్ కాక పార్వతక్క వదిలేసిందనమాట. కోపం వచ్చి, అదేంటి అంకుల్ ముందు రోజు వస్తే ఒక ప్రైస్ చెప్పారు. ఈరోజు ఇలా చెప్తున్నారు. అలా ఎలా అవుతుంది అని. సో, మొత్తానికైతే వెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఎక్కడ వాళ్ళు అక్కడికి డిస్పర్స్ అయిపోయామన్నమాట. నేను ఇంకా డైరెక్ట్‌గా వెళ్ళిపోయాను. బికాజ్ నెక్స్ట్ డే మండే వర్కింగ్ డే ఇంట్లో వాళ్ళకి. అండ్ ఆ రోజు వెరీ ఇంపార్టెంట్ డే అనమాట నాకు కూడా. నేను ఆ రోజు ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి. అండ్ మీకు ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదో కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. ఐ డోంట్ నో ఇది కరెక్ట్‌గా చెప్పే విధానమో కాదో నాకు తెలీదు. సో, మండే ప్రణవికి స్ట్రాబెర్రీస్ అండ్ దొండకాయ కూర ప్యాక్ చేసి బస్సులో తినడానికి డార్క్ ఫ్యాంటసీ ఒకటి పెట్టాను. మనం లిమిటెడ్‌గా ఏదైనా పెట్టచ్చు. మీరు మీ అమ్మాయికి షుగర్ ఉన్నది పెట్టారు. అది అలా మీరు చెప్పినా నేనేం పెద్దగా ఫీల్ అవ్వను. బికాస్ మోడరేట్‌గా అన్ని ఫుడ్స్ వెళ్ళేలాగా ప్లాన్ చేశాను కాబట్టి. 31st ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లవి వాళ్ళు 4:35 అలాగా వచ్చేస్తామే శ్రీ రాగానే స్కూల్ నుంచి అంది. నేను అప్పటికి గొర్రె కసాయవాడిని నమ్మినట్టు దీన్ని నమ్మేశాను. అది యూజువల్గా చెప్పిన టైంకి 1-2 అవర్స్ లేట్గానే వస్తుంది. ఆ రోజు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఏదో ఒకటి. సో, ఇక్కడ పల్లవి నేను తప్పు పట్టట్లేదు. సో, జనరల్గా క్యాజువల్గా చెప్తున్నా. సో, కొన్ని మా తమ్ముడును మా మర్దలు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నారు ఆ రోజు. వాళ్ళకి ఇంటికి పంపించాను. అండ్ పల్లు వచ్చిన తర్వాత లాస్ట్ టైం నేను ఏదో నిమిషాంబిక టెంపుల్కి వెళ్ళాము ఇలా అని చెప్తే సండే వెళ్ళాము అనమాట మేము 29th. నన్ను కూడా తీసుకెళ్తావా వస్తే 31st అంది. సో, తను వచ్చేటప్పటికి నేను రెడీ అయిపోయిన స్నాక్స్ చేసి స్నానం చేసి రెడీగా ఉండి గుడికి వెళ్ళొచ్చాము. వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ గిఫ్ట్ చేసింది, రేపొద్దున్న నువ్వు నీ జాబ్లో ఫస్ట్ సైన్ ఏదైతే పెట్టమంటారో దీంతోనే పెట్టాలి అని చెప్పి. సో, చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ దీనికంటే ఇది ఈవినింగ్ తెచ్చిచ్చింది మా నేబర్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో తను ఈవినింగ్ పార్టీకి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆఫ్టర్నూన్ తను కూడా గిఫ్ట్ చేసిందనమాట. ఐ థింక్ అది కూడా యాడ్ చేసినట్టున్నాయి వీడియోలో, లేదంటే ఇంకొకసారి షేర్ చేస్తాను. సో, కూల్ డ్రింక్ థమ్స్అప్ తెప్పించి అడిగి నేను బేసిక్లీ నా క్లోజ్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమి ఇష్టం వాళ్ళని అడిగే నేను వాళ్ళకి కావాల్సినవే చేసి పెడతాను. దట్స్ వే అది మనకి కూడా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. యూజువలీ మేము లాస్ట్ ఇయర్ నైట్ ముగ్గు వేసాము. ఈ ఇయర్ ఏంటంటే కలిసి వేయలేకపోయామన్నమాట. మార్నింగ్ నేను మా మేడ్ వచ్చే టైం 5కి నేను లేచా. మేము 2:30 దాకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. బయట ముగ్గు వేద్దామంటే ఫస్ట్ థింగ్ దోమలు చల్లగాలి అయినా పర్లేదు వేసేయచ్చు. బట్
12:00 విషెస్ చెప్పేటప్పుడు కిడ్స్ అందరు కారిడార్‌లో ఎంజాయ్ చేస్తున్నారు అపార్ట్మెంట్‌లో. అందుకని తొక్కేస్తున్నారు అలా అలా మనం చెప్పలేం కదా! మంచిగా చేసుకున్నాం. పొద్దున్నే ముగ్గు వేసి వాళ్ళందరూ లేచేలోపు నా పూజ కూడా అయిపోయింది. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను ఇడ్లీ, దోసకి రెడీగా పెట్టేసుకున్నాను. బట్ వాళ్ళు ముందు నైటే చెప్పారు బ్రేక్‌ఫాస్ట్ అదేం పెట్టకు, లేచే టైం కల్లా 10:30 అలాగా ఎర్లీ లంచ్ చేద్దాం, లేదంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చి లంచ్ చేద్దాం అన్నట్లు. బట్ మేము లేచాం కానీ ఎర్లీగా ఎవరు బ్రేక్‌ఫాస్ట్ తినలే. మంచిగా కాఫీ తాగి కబుర్లు చెప్పుకుంటూ కొంతసేపు చెస్ ఆడాము నేను, అంజన. జంగా ఆడుకున్నాం కిడ్స్, నేను, పల్లవి. కొంతసేపు మా ఫ్యామిలీ అందరం నలుగురం కూర్చుని లైక్ కపుల్స్ అందరం కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము. ఇక్కడ అంజన్‌కి ముక్కల పులుసు ఇష్టం అని చెప్పింది. ఒకసారి మా ఇంట్లో తిన్నప్పుడు బాగా నచ్చిందే, తనకి అది ఫేవరెట్ కూడా అని. వంకాయ కారం పెట్టి కూర, అప్పడం, కిడ్స్‌కి పొటాటో కూడా చేశాను. కిడ్స్ అంటే అందరికీ సరిపోయేలాగే చేసుకున్నాము. పల్లవి ఏవో చాక్లెట్స్ తెచ్చింది. వాటిలో ఫుల్‌గా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉన్నాయి. ఒక 20-30. మా అమ్మాయి చెయ్యి చూసారా నింపేసుకుంది. సో ఎక్కడికైనా వెళ్దాం అంటే రెడీ అవుదామని కూర్చున్నాము. మామూలుగా ఇంట్లో ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ, మా హస్బెండ్‌కి మంత్ ఎండింగ్ కాబట్టి ఆయన వర్క్ చేసుకుంటూనే ఉండాలి. మెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఇంక అలా కబుర్లు ఇంకా ఆగట్లే మాకు. నిరంతర ధారావాహికలాగా నడిచింది ఆ రోజు. సో మధ్యలో మా పిల్లలు ఆ 31st ఈవినింగ్ ఇద్దరు నాన్ సింక్‌లో ఉండే. ఓదార్పు యాత్రలతో సరిపోయింది. ఫైనలీ బాగా ఎంజాయ్ చేసామన్నమాట అందరం కలిసి. నా వీడియోలో కంటే కూడా మీకు పల్లు వ్లాగ్‌లో ఇంకా మంచి కంటెంట్ దొరకచ్చు న్యూ ఇయర్ దాంట్లో. నేను అంతగా షూట్ చేసుకోలేదు. ఏదో అక్కడక్కడ షూట్ చేసింది తప్ప. సో 2nd ఆఫ్ జాన్యురీ నా న్యూ జాబ్‌లో రిపోర్టింగ్ నేను. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను కంఫర్టబుల్ ఫీల్ అయిన తర్వాత ఒక 1-2 మంత్స్ తర్వాత జాబ్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. ఇకపైన నా ఛానల్‌లో వీడియోస్ అన్నవి వీక్లీ 1 ఆర్ 2 వస్తాయి. వెడ్నెస్డే ట్రై చేయడానికి చూస్తానండి. లేదు అంటే సాటర్డే ఆర్ సండే 2 డేస్ వీక్లీ 1 ఆర్ 2 వీడియోస్ అయితే పక్కా పోస్ట్ చేస్తాను. సో పియర్ కార్డన్ పెన్ అయితే నాకు ప్రజెంట్ చేసిన పల్లు. తన కోరిక మీద హెచ్ఆర్ దగ్గర ఫస్ట్ సైన్ నేను ఇది యూజ్ చేసే రిపోర్టింగ్ రోజు చేశాను. సో ఇంకేంటి విశేషాలు? ఫైనలీ ఆఫ్టర్ 8 లాంగ్ ఇయర్స్ నేను జాబ్ జాయిన్ అయిపోయా. ఇట్ వాజ్ ఆల్ సడన్ అనమాట. ఇట్లా డెసిషన్ తీసుకున్నా. వాళ్ళు అలా రమ్మన్నారు. ఒకరోజు పర్టికులర్గా ఇంటర్వ్యూకి 30th రమ్మన్నారు. వెళ్ళాను, జాబ్ వచ్చేసింది. అండ్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ కాన్ఫిడెంట్. సండే వెళ్ళాను కానీ పల్లవి దగ్గరికి, నాకు ఇలా భయంగా ఉంది అంటే వాళ్ళిద్దరు కపుల్ కూడా మీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు టైప్లో ఉన్నారనమాట. ఈ కేక్ ఏదైతే చూస్తున్నారో, కేక్ అండ్ బొకే మా మ్యారేజ్ యానివర్సరీ 4th Jan. 4th 5th మాకే క్లారిటీ లేదు. 2 రోజులు చేసుకుంటాం. ఎందుకంటే కార్డ్ 4th అని ప్రింట్ అయినా క్యాలెండర్ వైజ్ ఇంగ్లీష్ క్యాలెండర్లు చూస్తే 5th వస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం ఈ లెక్కలన్నీ చూస్తే 4th వస్తుంది. కాబట్టి ఎవరికి ఎలా విష్ చేయాలనిపిస్తే వాళ్ళు మాకు అలా విష్ చేస్తారు ఆ 2 రోజులు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కన్ఫ్యూషన్, మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు, మీకు ఎప్పుడు విష్ చేయాలి అనుకుంటూ. సో ఫ్రెండ్స్ యూజువలీ ఎప్పుడు వాళ్ళు మాకు ఇలా కేక్ కానీ బొకేస్ కానీ ఏదైనా పంపిస్తూనే ఉంటారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఈసారి వాళ్ళు ఇచ్చిన బొకేని మా తమ్ముడు నాకు ఒక బొకే గిఫ్ట్ చేశాడు ఆ ముందు నా జాబ్ వచ్చిన సందర్భంగా. ఆ స్పంజ్, ఆ లీవ్స్ అన్ని యూజ్ చేసుకొని ఈ కార్నేషన్ ఫ్లవర్స్ని ఇలా సెట్ చేసుకున్నాను. పాడు చేయడం ఎందుకు, బొకేగా ఉంటే ఏం బాగుంటుంది వేజ్లో సెట్ చేసి. అండ్ 5th ఈవినింగ్ కట్ చేసాం. 4th ఆఫ్టర్నూన్ కేక్ వస్తే, ఎందుకంటే 4th ఈవినింగ్ అనుకున్నాము. మాకు గెస్ట్స్ వచ్చారు. కేక్ అప్పుడు ఫ్రిడ్జ్లో ఉంది. ఇంకా గెస్ట్తో పాటు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ప్రిపరేషన్స్, ఇంకా వాళ్ళకి పడుకోవడానికి ఏర్పాట్లు అన్నీ చేసుకొని 5th లంచ్ అన్నీ కుక్ చేసుకుంటుంటే హడావిడి అయిపోయింది. కేక్ కటింగ్ అనుకున్నాం కానీ అంత హడావిడిలో అవ్వలేదు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏదో చిన్నగా మా ఇద్దరికి అంత సెలబ్రేషన్స్, యానివర్సరీ వీటన్నిటికంటే మా అమ్మాయికి ఉంటుంది. సడన్గా వచ్చి మీరు యానివర్సరీ సెలబ్రేట్ చేయలేదు నాకు అంది. నీకు యానివర్సరీ అంటే అనుకుని ఓకే గాట్ ఇట్, కేక్ కట్ చేద్దాం పదా అని ఓపెన్ చేసి అందరం రెడీ అయ్యి చక్కగా మంచిగా పిక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు చక్కగా పూజ అయితే వేసుకున్నాము. పొద్దున్నే
ఎందుకంటే ఎవరికి వాళ్ళ వర్క్ ప్లేసెస్కి స్కూల్కి వెళ్ళాల్సిన మా పాప వెళ్ళాలి కదా. లంచ్లోకి పొటాటో ఫ్రై అడిగింది, కొంచెం లెమన్ రైస్ రవ్వ కేసరి చేసి నైవేద్యం పెట్టేసాను. నాకు తెలుసు మీ అందరినీ వెయిట్ చేస్తున్నాను వ్లాగ్స్ కోసము, అట్లీస్ట్ నా చూసే 10-20 మంది కోసమైనా ఇది చెప్తున్నా. అందుకే మధ్యలో షార్ట్స్ పెట్టాను, మరీ గ్యాప్ రాకూడదు అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవ్రీ వీక్ 1 or 2 వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను.